వచ్చాడేంటి? అమ్మ కొడుకులు కలిశారంటే రోజు ఉండేదానికంటే ఈరోజు డోసు ఎక్కువ ఉంటుందన్నమాట. దో వచ్చినాడు చూడు మీ నాయన, ఏదో యుద్ధంలో 100 మంది తలకాయలు నరికిన యోధుడిలాగా. నీ అమ్మ నీ ఒక్క తలకాయ నరికితే చాలు ప్రశాంతంగా ఉండొచ్చు. కాదురా కట్టప్ప, శివగామి. ఏరా 2 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను, ఎత్తవేరా. ఇంట్లో ఒక ఆడదుంది, అది ఏమైంది పట్టించుకునేది? నీకేమైతుంది? అయితే గీతే ఏమన్నా నాకు కావాలి. ఎప్పుడు చూడు లోడ 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 వాగుడు. మొగుడన్నాక బాధ్యతతో ఉండాలి, అప్పుడే ఇల్లు సక్రంగా ఉంటది. ఇదిగో ఇలా ఉన్నదంతా ఊడ్చుకుంటూ పోతే అప్పుడు అందరం కలిసి రోడ్డు మీద పడాలి. వీడొచ్చాడేంటి? అమ్మ కొడుకులు కలిశారంటే రోజు ఉండేదానికంటే ఈరోజు డోసు ఎక్కువ ఉంటుందన్నమాట. దో వచ్చినాడు చూడు మీ నాయన, ఏదో యుద్ధంలో 100 మంది తలకాయలు నరికిన యోధుడిలాగా. నీ అమ్మ నీ ఒక్క తలకాయ నరికితే చాలు ప్రశాంతంగా ఉండొచ్చు. కాదురా కట్టప్ప, శివగామి. ఏరా 2 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను, ఎత్తవేరా. ఇంట్లో ఒక ఆడదుంది, అది ఏమైంది పట్టించుకునేది? నీకేమైతుంది? అయితే గీతే ఏమన్నా నాకు కావాలి. ఎప్పుడు చూడు లోడ 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 వాగుడు. మొగుడన్నాక బాధ్యతతో ఉండాలి, అప్పుడే ఇల్లు సక్రంగా ఉంటది. ఇదిగో ఇలా ఉన్నదంతా ఊడ్చుకుంటూ పోతే అప్పుడు అందరం కలిసి రోడ్డు మీద పడాలి. ఇలా ఆయన ఏ టైంలో దీనికి శాంతి అని పేరు పెట్టినాడు గాని నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. 2 రోజుల ఇంటూ తిని మహా ఎలా పెట్టాడు చూడు. రే చూడరా మీ నాయన్ని, ఈ బడిలోకి వెళ్ళే పిల్లాళ్ళ ఇలా పాపిడిట ఎలా దూకుంటున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? భరతనాట్యం చేయమంటావా? భరతనాట్యం సిగ్గులుండరా మీకు అసలు? ఛీ, ఫు. ఈ కొంపలో నీకు విలువ లేదు. తండ్రిలా ఎవరైనా చూస్తున్నాడా? భర్తలా ఎవరైనా చూస్తున్నారా? ఇక నువ్వు ఈ కొంపలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. అమ్మా చేతి చూడరా మీ బాబు బాదుకోవడం మర్చిపోయాడు, బాదుకో. హ్యాపీయా? హ్యాపీ. మోహన్ చూడు కోతిలాగా. తీరా బయట సప్పుడు కోళ్ళు తిని తిని నాటుకోడి దొరకగానే ఎలా సిప్పుతున్నారు చూడు నా కొడుకులు. ఆళ్ళ తిండి మీద పడి ఏడుస్తావే, నువ్వు తింటావా? నాకొద్దులే, మీ అమ్మ కొడుకులే తినండి. టెంపుల్ లో ఆడుతున్నాడు బ్రో. హలో సార్, మేము గ్రామీణ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం. మీరు ఆవులు కానీ గొర్రెలు కానీ పెట్టుకుంటామంటే మేము లోన్ ఇస్తాం సార్. ఈడ చాలా గొర్రెలు ఉన్నాలేమ్మా, మాకొద్దులే. ఏందో మంచి ముక్కలో నేను పెట్టిన పడతాయి. మీ నాయన ఏం చేస్తాడు? ఫాదర్ అంకుల్. సరిగ్గా చెప్పి చెప్పుడికే సౌత్ చర్చ్ ఫాదర్ అంకుల్. మీ ఫాదరు నిన్ను కాలేజీకి ఎందుకు పంపిస్తున్నాడు? చదువుకోవడానికి అంకుల్. మరి చదువుకోకుండా ఎందుకు ఈడ అడక్క తింటున్నావు? అలా నోరేసుకుని అరుస్తావెందుకు? ఆయన అలాగే అంటాడు, మీరు తినండి రా. అమ్మ మహాతల్లి, కాసేపు ఆపు. మేము మాట్లాడుతున్నాగా. చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతే ఇలాగే పెళ్ళాంచే అనిపించుకోవాల్సి వస్తుంది. మీ చదివేదో మీరు ఏడవండి. మీరు వచ్చి ఆ కళ్యాణ మండపాన్ని ఉద్ధరించాల్సిన అవసరం ఏం లేదు, అది మేము చూసుకుంటాలే. అలా ఉద్ధరించే ఇక్కడ దాకా తీసుకొచ్చావు. రసం ఏమంటావా? వాడు నెత్తి మీద పోయి. నేను పోస్తానేంట్రా, తిను. మీ అమ్మ కొడుకులు మాటలు తప్ప ప్రపంచంలో ఎవడేం చెప్పినా మీకు నోట్లో పెట్టినట్టు ఉంటుంది. ఏంటి వేపాకే? ఇవన్నీ పట్టించుకోకండి రా, మీరు అనుకున్న పని మాత్రం మీరు చెయ్యండి. మళ్ళీ బొక్క తెరుస్తాం, మెట్టు తెగిపోద్ది. నేను మాట్లాడుతున్నాడుగా పెద్ద మనిషిని. పెద్ద మనిషి చేతి అమ్మ రోజు రోజుకి ఇంట్లో యాలీ లేకుండా పోతుంది. పిల్లల దగ్గర కూడా మర్యాద దక్కట్లా. ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండకూడదు. ఎల్లు బాదుకో ఇంకా. ఆపమనరా నువ్వు నాకు. ఒరే అయ్యా, 20 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను రా, నువ్వు మీ తాతకన్నా ముండోడివి. ఏదన్నా అనుకున్నావు అనుకో, ఆ పని అయ్యేదాకా నిద్రపో. ఇదిగో ఈ రోజు నుంచి ఈ కళ్యాణ మండపం నీది. ఏ అయ్యా? ఏంటి మహానుభావులంతా కట్టగట్టుకొచ్చేసారు? ఏలే సార్, 4-1 ప్రాజెక్ట్ కానీ అందరూ బయటకు వెళ్తున్నారు కదా సార్. మేము కూడా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఏం ప్రాజెక్ట్ రోయ్? మా ఎస్ఆర్ కళ్యాణ్ ఉంది కదా సార్, అది రీఓపెన్ చేసి
పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం సార్. ఏంటి నిజంగానే? మేమంతా బిజినెస్ మైండ్ సెట్స్ కదా సార్, సో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. అంకుల్, మేము చంద్రకళ వాళ్ళ ఫ్రెండ్స్ అంకుల్. చెప్పండి బాబు. ఏం లేదు, మేము చంద్రకళ అరుణ్ వాళ్ళ లవ్ గురించి మాట్లాడడానికి వచ్చాం. మన మధ్య మావిడ చచ్చిపోయింది, మళ్ళీ నన్ను చచ్చిపోమంటారా? పోండి పోండి. అంకుల్ 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 ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, అంకుల్ అంకుల్ ఒక్క నిమిషం అంకుల్. రే కళ్యాణ్, రే వాళ్ళ వైఫ్ చచ్చిపోయినప్పటి నుంచి మందుకు బాగా అడిక్ట్ అయినంట, బయటికి రావడం లేదంట. దా పోదాం. రాకపోతే వదులుతామా? ఇది ఒకటే ఆప్షన్ మనకి, ఎలా అయినా ఒప్పించాలి. పర్లేదే, నాకంటే గొప్పోడు ఎలా ఉన్నాడు నీ కొడుకు. చేతిలో బొచ్చు ఒకటే తక్కువ, బలి అడుక్కుంటున్నాడు. వద్దు వద్దు అంటే మొత్తం బంగారం అంతా ఆడి చేతిలో తగలెట్టినావు. నేనన్నా నేను ఇంట్లో ఉంచా, ఆడి దెబ్బకి మన బతుకు రోడ్డే. నీ అమ్మ కడుపులు మాడా. ఎండా లేదు వానా లేదు, ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా? కోపలకి పోండి. అంకుల్ కూడా ప్రశాంతంగా పోసుకొని ఎర్రా. సార్ సార్ అలా కాదు సార్, మీతో మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా టైం ఇవ్వట్లేదు సార్. 5 నిమిషాలు సార్ ప్లీజ్ సార్. మీరు పూజ చేస్తుంటే మీ గోల్ ఏంట్రా? మా బాధ కూడా అర్థం చేసుకోండి. అరే ఇక్కడ ఉన్న లొకేషన్ ఏంటి, ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మీ గోల్ ఏంటి? సార్ ఇదంతా కాదు సార్, ప్లీజ్ సార్ టైం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్ ఒక్క 5 నిమిషాలు. మార్నింగ్ షార్ప్ 10 o'clock వచ్చేట్రా. 10 గదిలారా మంది మిమ్మల్ని. మీ మీద నమ్మకం లేక. ఈ శ్రద్ధ ఏదో చదువు మీద పెట్టింటే ఏ పాటికి కలెక్టర్ అయిపోయేవాడు. అవును అంకుల్, అవ్వకూడదా? సరే చెప్పి తగలండి, ఏదో ఒకటి చెప్తారు కదా. ఎమోషనల్ పార్ట్ వీడిది అంకుల్. తాగుబోతోళ్ళకే కదా యా మనసు ఉండేది. అవును అంకుల్. మీరు తాగుతారు కదా బాబు? అవుతాం అంకుల్. ఏ బ్రాండ్? అది ఇదని ఏం లేదు అంకుల్, బడ్జెట్ను బట్టి సర్లే, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. పెళ్లి చేద్దాం అంకుల్. టౌన్లో ప్రీతం కళ్యాణ మండపం బాగుంటుందంట కదా, బుక్ చేయమంటారా? మళ్ళీ ఏమైందయ్యా అలా అయిపోయారు? అన్నా ఏం చేస్తున్నావురా? ఏంట్రా? నీకోసం ఎవరో వచ్చారన్నా. ఎవర్రా? ఎవరో నీ ఫ్రెండ్ అంట. నా ఫ్రెండా? నా ఫ్రెండ్ ఎవర్రా? ఎలా ఉన్నారా బాబు? నాలుగైందా స్వామి నేను చూసి. రైతునిగా అనరా, నీ అబ్బాయి ఎన్ని సంవత్సరాలు స్వామి నువ్వు కలిసి? చిన్నప్పుడే బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి సంకలు గుర్తుకొని తిరిగి ఇప్పుడే పూర్తిగా మర్చిపోయావు. ఎంతనా డబ్బున్న వాళ్ళు అంతే. అట్లా కాదురా, ఇన్ని రోజులు నీ కాంటాక్ట్ కోసమే ట్రై చేశాను, ఇప్పటికి దొరికింది. ఇంకేంట్రా ఎలా ఉన్నావు? మొత్తానికి దొరికిందిలే కానీ నువ్వు మాత్రం మంచి బలదిత్తంగా తయారయ్యారా. అవునరా, పెళ్లి చేస్తానంట. అవునరా, ఈ మధ్య పెళ్లి స్టార్ట్ చేసాం. ఏంటి రోయ్, ఏంటి సంగతి? ఏంటో చెప్పరా. నా పెళ్లి కూడా నువ్వే చేయాలరా. నీకు నీకు పెళ్లి? నీ అబ్బా, నీకు పెళ్లి? మౌలని పరిచయం చేస్తా, రచ్చ చేద్దాం. జీవితంలో ఎప్పుడు ఇంతగా ఎక్కలేదు నాకు. పడన దాని గురించి తలుచుకుంటే అంతే బ్రో. ఎందుకు లేరా? ఫ్రెండ్ ఎవరు? ఎవడో లేరా పద. రే నేను ఎప్పుడు చెప్తుండగా, మేరా చెడ్డి దోస్త్, మేరా ఫ్రెండ్, నా చిన్ననాటి స్నేహితుడు సంకేత్ గారు. వీడియో కూడా చెప్పినా మనకి. అదే నాకు తెలియట్లా. నాకు తెలిసిన విషయం మీకు సంతోషాన్ని ఇవ్వదని, కానీ మీ అందరికీ సంతోషం కలిగించే విషయం ఏంటో తెలుసా? మావాడు పెళ్లి చేసుకోబోతున్నాడు. వీడు నా కోసం, మీకోసం, మన ఎస్ఆర్ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈడి పెళ్లి అంగరంగ వైభవంగా రచ్చ రచ్చ చేయాల్సిందంతే. రే కళ్యాణ్గా మావాడు పెళ్లి ఎలా చేస్తూ చెప్పరా. మీ ఓడంటే నవ్వు కదా మామ, బాగా చేద్దాం మామ. వినపడలా, గట్టిగా చెప్పు. పిచ్చలు లేపుదాం మామ. అది అసలు మావాడి పెళ్లి అంటే, అరే మర్చిపోయి మీ పేరేంట్రా? సత్తు. సత్తు సత్తు సంకేత్ గారి పెళ్లి అంటే సంవత్సరాల పాటు గుర్తుండిపోవాలంతే. రే సత్తి ఇట్రారా. ఈడేంటి ఇంత చేస్తున్నాడు? దాదా రారా, మావాడి పెళ్లి జరుగుతుంది, రచ్చ రచ్చ చేయాలి. డీటెయిల్స్ ఇరా, లేట్ ఏంటి? ఇక రిజిస్టర్ రాసాయి. రే సత్య, బోల్డ్ బోల్డ్ లెటర్స్ రైలు.